శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనంతార్యతనూజాతం సాయినాథ సమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యఫలప్రదం మనోజవం మారుతతుల్యవేగం చితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామాయణం సాధారణంగా లౌకిక కర్మలను అనుసరించు పలువురు గొప్పవారి చరిత్రలను మరియు వర్ణనలను శ్రవణము చేయుటయందు జనులు ఆసక్తులయ్యుందురు. అటువంటి సాంగత్యముచే విలువైన కాలం వృధాయగుననియు మరియు దాని వలన మనుజుడు త్రిగుణములచే మరింతగా ప్రభావితుడగుననియు తెలియకనే వారి అట్టి నైజమును కలిగియుందురు. కాని ఆ విధముగా కాలమును వృధా చేయుటకు బదులు మనుజుడు తన శ్రద్ధను భగవంతుని లీలా శ్రవణము వైపుకు మళ్లించినచో ఆధ్యాత్మిక జయమును పొందగలడు. అటువంటి భగవత్కథా శ్రవణము ద్వారా మనుజుడు భగవానునితో ప్రత్యక్ష సంబంధమును పొందగలడు. అంతేగాక పూర్వమే తెలుపబడినట్లు భగవానుని గూర్చిన శ్రవణము ద్వారా హృదయమునందు ప్రోగుబడిన పాపములన్నీయును తొలగిపోగలవు. ఈ విధముగా సర్వ పాపములు తొలగినంతనే శ్రోత క్రమంగా లౌకిక సాంగత్యము నుండి ముక్తుడై భగవంతుని రూప లక్షణముల ఎడ ఆకర్షితుడగును. నారదముని ఈ విషయమును తన ప్రత్యక్షానుభవము ద్వారా వివరించి ఉన్నాడు. తెలియజేయనదేమనగా కేవలం భగవంతుని లీలలను శ్రవణము చేసినంత మాత్రముననే మనుజుడు ఆయన సహచరులలో ఒకడు కాగలడు. ఆ రీతిగానే నారదముని నిత్య జీవితమును, అపరిమిత జ్ఞానమును, అనంతానందమును బడసి భౌతిక ఆధ్యాత్మిక జగత్తులందంతటను నిరాటంకముగా సంచరింపగల సామర్థ్యమును పొందగలిగెను. శ్రీ నారదులు వారు పూర్వజన్మమున భక్తి వేదాంతులైన శుద్ధ భక్తుల నుండి శ్రవణము చేసిన రీతి, ప్రామాణికులైన వారి నుండి భగవానుని దివ్యలీలలను శ్రద్ధాభక్తులతో శ్రవణము చేయుట ద్వారా మనుజుడు అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధింపగలడు. భక్త జన సాంగత్యమును శ్రవణము చేయుటయనడి ఈ విధానము నేటి కలహ యుగమునకు అంటే కలియుగమునకు ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నది. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం నుంచి సంగ్రహించి శ్రీ రామాయణం రచించబడింది. దీనిని రచించిన వారు శ్రీ కెఎస్ రంగశాయి. బాలకాండ అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్యలీలలు గురించి చర్చించడంలో ఆనంద పరవశుడవుతుండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతాన్ని ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. దేవాది దేవుని దివ్యలీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకాల్లోనూ భౌతిక లోకాల్లోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగా అప్పుడే అక్కడకు వచ్చాడు. శ్రీ నారదుణ్ణి చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగౌరవంగా లేచి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించారు. ఆ తర్వాత వారు శ్రీ నారదుడిని సంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చుండజేసి ఆర్ఘ్యపాద్యాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి శ్రీ నారదునితో, తత్వవేత్తలలో అగ్రగణ్యుడవైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణాలతో సంపూర్ణంగా శోభిల్లుతున్నవాడు ఎవరున్నారు? అందరిలోనూ అత్యంత ఘనుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడైన వాడెవడు?
నిష్కలంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాడెవరు? తనకు సాటిలేని వాడు, ప్రజ్ఞానిధి, అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు, క్రోధానికి కాని అసూయకు కాని ఎన్నడూ లోబడని వాడు, ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించగలిగేడివాడు, ముల్లోకాల్లో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవడు? లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందిన వాడెవడు? ఓ మహర్షి, నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు. ముల్లోకాల్లో విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ ఋషివరేణ్య, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. అతను సకల దివ్య లక్షణ సంశోభితుడు, సకల ఐశ్వర్యాలతో కూడుకున్నవాడు, తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు, అపరిమితమైన శక్తులకు అధిపతి అయిన వాడు. రాముడు ఆజానుబాహువు, ఆయన కంఠంపై 3 మంగళ రేఖలున్నాయి. అతడు మహాభుజుడు, విశాలమైన వక్షము, అందంగా తీర్చిదిద్దినట్లున్న శిరస్సు, ప్రసన్నమైన ముఖము, దృఢమైన దవడలు గలవాడు మరియు పుష్టిగా గూఢంగా ఉన్న సంధి ఎముకలు కలవాడు. ఆయన విశాల నేత్రుడు, టీవీ అయిన విగ్రహము, చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయవాలు కలవాడు. ఆయన దేహము శుకవర్ణముతో గొప్ప తేజస్సు కలది. లోతు తరచుటకు సాధ్యము కాని మేధస్సు కలవాడు, గంభీరమైన వర్తనము కలవాడు, అద్భుతమైన కంఠస్వరము మరియు వక్తృత్వ శక్తి కలవాడు. శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం కలవాడు, సత్యమైన ధర్మాన్ని అనుష్ఠించేవాడు, ఆత్మ సాక్షాత్కారంలో సంపూర్ణుడు, వర్ణాశ్రమ ధర్మాన్ని సముద్ధరిస్తున్నవాడు. నిజానికి సకల విశ్వానికి ఆధారం అతడే. సకల శత్రువులను సంహరించేవాడు, తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయం అతడే. శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవాడు, అంతేగాక సకల విధ ఆయుధాలను ప్రయోగించడంలోని దిట్టయైన వాడు, పట్టిన పట్టు విడువని వాడు, అసాధారణ ధారణాశక్తి గల మేధావి. నిజానికి అతని పాండిత్యం పరిమితులు ఎరుగనిది. అతను వివేకవంతుడు, దయార్ద్ర హృదయుడు, యుద్ధరంగంలో మేటి వీరుడు. అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు, మిత్రులను శత్రువులను కూడా సమదృష్టితో చూచే నిష్పక్షపాతి, సముద్రం వలె గంభీరమైన వాడు, ధైర్యంలో హిమాలయం వంటివాడు, శక్తిలో విష్ణువు వంటివాడు, అందంలో చంద్రుని వంటివాడు, ఓర్పులో భూదేవిని పోలినవాడు, కోపంలో ప్రళయకాలంలో చెలరేగే అగ్ని లాంటివాడు, సంపదలో కుబేరుని వంటివాడు, భక్తి శ్రద్ధలలో ధర్మాధి దేవతయే. ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుని లీలా విశేషాలను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. ఈ శ్రీరాముడే ఈనాడు తన ప్రజలందరినీ అత్యంత నీతివంతంగాను ఆదర్శవంతంగాను పరిపాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు. శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కడు కాని ఆది వ్యాధుల బారిన పడలేదని, రామరాజ్యంలో దొంగల భయం కాని, కరువు కాటకాలు కాని, ఆకలి బాధలు కాని లేకుండా అందరూ సుఖ సంపదలతో తులతూగుతున్నారని చెప్పాడు. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. నిజానికి రామరాజ్యంలో ప్రజలు సత్యయుగంలో మాదిరిగా పవిత్ర జీవనం గడుపుతూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. వరదలు, భూకంపాలు, కరువులు వంటి ప్రకృతి బీభత్సాలు ఎన్నడూ వాటిల్లలేదు. స్త్రీలంతా పతివ్రతలుగా ఉంటారు. ఏ స్త్రీకి కానీ ఎన్నడూ వైధవ్యం ప్రాప్తించలేదు. ఇలా శ్రీరామచంద్రుడు ఈ భూమిని 11,000 సంవత్సరాలు పాలించిన మీదట తన పరంధామానికి అంటే వైకుంఠానికి చేరుకుంటాడు. ముల్లోకాలకు శ్రేయస్సు కూర్చడానికై వాల్మీకి ముని యొక్క సందేహాలను తీర్చిన శ్రీ నారదుడు యథాప్రకారం శ్రీమన్నారాయణుడి లీలలను కీర్తిస్తూ ప్రచారం చేయడానికై తిరిగి తన యాత్ర ప్రారంభించాడు. తదుపరి వాల్మీకి ముని తన శిష్యుడైన భరద్వాజుణ్ణి వెంటబెట్టుకుని తమసా నదీ తీరానికి పయనమైనాడు. అరణ్యంలో నదీ తీరాన వాల్మీకి శ్రీ నారదుడు పలికిన పలుకులను గురించి ధ్యానిస్తూ కూర్చున్నాడు.
కూర్చున్నాడు. అక్కడ ఉన్న వాల్మీకికి ఒక చెట్టు కొమ్మపై క్రౌంచ పక్షుల జంట ఒకటి మైథునంలో ఆనందంగా పాడుకుంటూ కనిపించాయి. సరిగా అప్పుడే ఒక దుర్బుద్ధి గల నిషాద జాతికి చెందిన వేటగాడు తాను దాగి ఉన్న చోటు నుండి ఈవలకు వచ్చి ఒక బాణాన్ని వదలడంతో అది ఆ జంటలోని మగపక్షి దేహంలోకి దిగబడగా అది బాధతో అరుస్తూ నేల కోరికింది. తనతో సుఖిస్తున్న మగపక్షి అలా నేల మీద రక్తపు మడుగులలో గిలగిలలాడడం చూచిన ఆ ఆడపక్షి ఒక్కసారిగా ఇంద్రియానందపు శిఖరాల నుండి నిరాశ అనే అగాధంలోకి విసిరివేయబడినదై పీతావహయై ఆర్తనాదాలు చేసింది. ఈ విషాద సంఘటనను చూచిన వాల్మీకి హృదయం కారుణ్య భావోద్వేగానికి లోనైంది. నిషాదుని క్రూర చర్యను అత్యంత పాపాత్మకంగా భావించిన వాల్మీకి ఆగ్రహోద్రగుడైనాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమాగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాథేకం అవధీః కామమోహితం. ఓరి పక్షులను వధించే నిషాదుడా, తన ఆడపక్షితో క్రీడిస్తున్న ఏ పాపమెరుగుని అమాయకమైన మగపక్షిని నిర్దయగా వధించిన పాపానికి గాను నీవు చిరకాలం మనశ్శాంతిని కోల్పోయి అలమటించదువుగాక అంటూ శపించాడు. మా నిషాద ప్రతిష్టాం త్వమాగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. అయితే ఈ శాపవచనాలను పలికిన వెంటనే వాల్మీకి తాను కోపాన్ని కట్టడి చేసుకొనలేకపోయినందుకు సిగ్గుపడి బాధపడ్డాడు. అన్ని జీవులు భౌతికమైన ప్రకృతి యొక్క ప్రభావానికి లోనై వివశులై వ్యవహరిస్తాయన్న విషయం తన బోటి విఘ్నుడికి నిజానికి తెలియనిదేమీ కాదు. వేటగాడి మీద అలా తాను ప్రతీకార బుద్ధిని ప్రదర్శించినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అదే సమయంలో తన నోటి నుండి వెలువడిన శాపవచనంలో ఏదో విచిత్రమైన ఛందోగతి ఉన్నందుకు వాల్మీకి ఆశ్చర్యచకితుడయ్యాడు. నిజానికి ఆ శాపవచనం తాను శ్రీ నారదునితో సమావేశమైనది మొదలుగా ధ్యానిస్తూ వచ్చిన రామాయణం యొక్క ప్రధాన భావాత్మక వ్యక్తీకరణను సూచించేదిగా ఉంది. దానితో వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజుని వైపు తిరిగి, నా శోకంలో నుండి ఒక్కొక్కటి 8 మాత్రలు గల 4 పంక్తులు వెలువడ్డాయి. శోకంలో నుండి ఒక అద్భుతమైన శ్లోకం ఆవిర్భవించింది. ఎందుకంటే కారుణ్యం అనేది లేకుంటే యథార్థమైన కామ్య వ్యక్తీకరణ అనేది సంభవించదు అని వ్యాఖ్యానించాడు. తరువాత వాల్మీకి తమసా నదిలో స్నానం చేసి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. నిషాదుణ్ణి శపిస్తూ తను పలికిన శ్లోకాన్ని మననం చేసుకుంటూ ఉండగా అకస్మాత్తుగా బ్రహ్మదేవుడు విశ్వాంతరంలోని అత్యున్నమైన తన లోకం నుండి దిగిరావడాన్ని వాల్మీకి గమనించాడు. సంభ్రమాశ్చర్యాలు ముప్పరిగొనగా అతడు విశ్వంలోని ఆ అగ్రజన్ముడైన బ్రహ్మను స్వాగతించడానికై లేచి నిలబడ్డాడు. అలా తన ముందు ప్రత్యక్షమైన బ్రహ్మదేవునికి వాల్మీకి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆయనను విశేష శ్రద్ధాభక్తులతో పూజించాడు. అంతటా అందరి హృదయగత భావాలను ఎరిగినవాడు విశ్వ పితామహుడైన బ్రహ్మదేవుడు ఆయనతో, ఋషివరేణ్య, నిషాదుడైన వేటగాడిని అనవసరంగా శపించాననుకుంటూ మదనపడడం ఆపు. నిజానికి కోపంతో పలికినట్లు అనిపించిన ఆ మాటలు నా పలుకులే. నీవు సాధించవలసిన ఒక మహా కార్యానికి నిన్ను ఉద్యుక్తుని చేయడానికై నీ నోటి ద్వారా ఆ మాటలు పలుకబడ్డాయి. ఈ జగత్తు యొక్క పరమ కళ్యాణం కోసం ఉద్దేశించిన గొప్ప దివ్యలీలలతో కూడిన శ్రీరాముని జీవన చరిత్ర కావ్యాన్ని నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఏతెంచింది. ప్రియమైన వాల్మీకి, ఈ విషయమై నీవు ఆందోళన పడవలసిన కారణమేదీ లేదు. ఎందుకంటే నీకు తెలియని విషయాలన్నీ నా ఆశీర్వాద బలంతో నీ హృదయంలో స్పష్టంగా వెల్లడవుతాయి. అలా నా అనుగ్రహంతో రామాయణాన్ని నీవు దోషరహితంగా వర్ణించగలుగుతావు అని చెప్పాడు. వాల్మీకి ఈ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వాహనంపై తన లోకానికి తిరిగి వెళ్ళాడు. అంతట వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుని లీలలను తెలుసుకునేందుకై ధ్యానంలో కూర్చున్నాడు. తీవ్ర ధ్యానంలో నిమగ్నుడైపోయిన వాల్మీకి శ్రీరాముని అవతారానికి సంబంధించిన సంఘటనలన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించాయి. 24,000 శ్లోకాలతో
వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఈ మహాకావ్యాన్ని రచించడం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి? స్మృతిలో భద్రపరిచి ఆ కథను ప్రపంచమంతటా చాటే ఎలాగా అనే సంశయం వాల్మీకికి కలిగింది. వాల్మీకి అలా ఆలోచన మగ్నుడై ఉండగా మునికుమారులు వేషధారులై ఉన్న ఆయన శిష్యులు లవకుశులు ఆయన ఎదుటకు వచ్చి సంప్రదాయబద్ధంగా పాదాభివందనం చేశారు. సీతాదేవి అరణ్య ప్రవాసంలో ఉండగా ఈ కవలలను జన్మనివ్వడం నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణలో ఉండడం జరిగింది. సీత యొక్క పాతివృత్యాన్ని దశకంఠుడైన రావణుణ్ణి స్పర్శ కారణంగా ఒక పౌరుడు సంశయించడంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది. ఆమెకు అరణ్య ప్రవాసం సంభవించింది. వారి బిడ్డలైన లవకుశులకు అద్భుతమైన ధారణా శక్తి, సంగీత పాటవం అబ్బినాయి. అంతేకాక వారు వేదాంగ కోవిదులు. చూడడానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రి పోలికే. సంగీతంలో వారు గంధర్వులతో సమానమై ప్రజ్ఞ కలవారు. అలాంటి ఆ కవలలు వాత్సల్యంతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు సంపూర్ణమైన అర్హత గలవారని స్ఫురించింది. ఆ తర్వాత వాల్మీకి ఎంతో శ్రద్ధతో లవకుశులకు రామాయణాన్నంతటినీ నేర్పటం ప్రారంభించాడు. కమలలు మొత్తం కావ్యాన్ని కంఠస్థం చేశారు. వాల్మీకి ఆదేశాన్ని అనుసరించి వారు మహర్షులు, విద్వాంసులైన బ్రాహ్మణులు, విశుద్ధ హృదయులైన ఇతర పుణ్యజనులు సముఖంలో శ్రీరామచంద్రుని అద్భుత లీలలను గానం చేశారు. శ్రీరామచంద్ర లీలాగానాన్ని విన్న పండితులు దివ్యానంద పరవశులైనారు. వారు లవకుశులను ప్రస్తుతించి వారికి అనేక విలువైన కానుకలను బహుకరించారు. నాటి నుండి లవకుశులు రామాయణ మహాకావ్యాన్ని గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటించసాగారు. పర్యటన క్రమంలో తుదకు వారు అయోధ్యకు చేరుకున్నారు. పురవీధులలో ఋషికుమారుల వేషంలో సంచరిస్తున్న ఆ బాలురిద్దరినీ శ్రీరామచంద్రుడు చూశారు. తన దివ్యలీలను అద్భుతంగా గానం చేస్తూ ఎల్లడలా నీరాజనాలందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరాముడు రామాయణం గానం చేసేందుకు వారిని తన రాజసౌధానికి ఆహ్వానించాడు. అయినప్పటికీ ఆయన వారిని గుర్తించలేదు. బాల ఋషుల జంటను సాదరంగా సత్కరించిన మీదట ప్రభువు వారిని తన రాజసభకు ఆహ్వానించాడు. బ్రాహ్మణ తాపసుల వలె వేషాలు ధరించినప్పటికీ వారిలో క్షత్రియ లక్షణాలు ఉండడాన్ని శ్రీరామచంద్రుడు గమనించాడు. తన సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను ఉద్దేశించి రాముడు, ఓ రఘువంశ శ్రేష్ఠులారా, వీరి అద్భుతమైన కథాగానాన్ని దయచేసి ఆలకించండి. ఈ బాలకరిద్దరూ తపస్సులు మాదిరిగా కనిపిస్తున్నప్పటికీ గొప్ప చక్రవర్తుల చిహ్నాలు వీరిలో గోచరిస్తున్నాయి. ఈ కథను శ్రద్ధగా ఆలకించండి. ఎందుకంటే ఇది సాహితీ రమ్యతతో నిండి ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునేలాగా ఉంది అన్నాడు. లవకుశులు అతి శ్రావ్యంగా ఆ రమణీయ పౌరాణిక కావ్యాన్ని వర్ణించసాగారు. రాముడు, ఆయన సోదరులు కొద్దిసేపట్లోనే అన్నీ మరిచిపోయి రామాయణ శ్రవణంలోనే పూర్తిగా లగ్నమైపోయినారు. భగవంతుడి మహిమను కీర్తించిన, శ్రవణం చేసినా చాలు, ఈ భౌతిక అస్తిత్వపు బంధాలు పటాపంచలు చేసుకోవచ్చును. సరయూ నదీ తీరం వెంబడి కోసల రాజ్యం పేరుగాంచిన విశాల భూభాగం వ్యాపించి ఉంది. ఈ దేశం సుస్యశ్యామలమై ధాన్య సమృద్ధి కలిగి సిరి సంపదలతో తొలతూగుతూ ఉంది. ఈ విశాల రాజ్యంలోనే విఖ్యాతమైన అయోధ్య నగరం ఉంది. విశ్వ మానవాళిని పాలించిన వైవస్వత మనువు యొక్క అభీష్టానుసారం ఈ నగరం నిర్మింపబడింది. వైభవోపేతమైన ఈ నగరం 96 మైళ్ల పొడవు, 24 మైళ్ల వెడల్పు కలిగి యోజనాబద్ధంగా నిర్మించబడింది. మదించిన ఏనుగులు పరిమళ భరితమైన జలాలను ఈ నగరపు అందమైన సూటిగా సాగే బాటల మీద వెదజల్లి సువాసన లీనేటట్లు చేస్తుంటాయి. దివ్యలోకాల నుండి అప్సరసులు సుందరమైన విమానాల్లో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవర్షం కురిపిస్తుంటారు. అయోధ్య పురద్వారాలు చంద్రకాంత శిలా నిర్మితమైనవి. వాటి కవటాలు స్వర్ణ, రజత లోహాలతో నిర్మింపబడి అమూల్యమైన రత్నాలు పొడగబడి ఉన్నాయి.
శత్రువులను త్రిప్పికొట్టడానికి పిరంగులతోనూ, రాళ్లు విరచిమ్మే యంత్రాలతోనూ ఆ నగరాన్ని సంరక్షిస్తూ కోటగోడలున్నాయి. బజారులు చక్కగా యోజన చేయబడ్డాయి. వీధులకు ఇరువైపులా 7 అంతస్తుల సౌధాలు బారులు తీరి ఉన్నాయి. బహుళ అంతస్తుల భవంతులతోనూ, సుందర ఉద్యానవనాలతోనూ అలంకరించబడి ఉన్న అయోధ్య నగరం సంగీత వాద్యాల నుండి వెలువడే ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తూ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజధాని అమరావతితో పోటీ పడుతూ ఉంది. నగరమంతటా ఎక్కడ చూసినా సర్వజన శ్రేయస్సు నిమిత్తం వేద గాయకులు శ్రీమన్నారాయణుడి మహిమలను కీర్తిస్తూ, నర్తకులు భగవానుడి లీలలను నర్తిస్తూ, నటులు ప్రదర్శిస్తూ కనిపిస్తారు. అయోధ్యలో రమణీయమైన ఉద్యానవనాలు పలు రకాలైన పుష్పాలతో నిండి ఉండి కనువిందు చేస్తూ ఉండగా, నీడనిస్తూ ఫలవృక్షాలు నిలిచి ఉన్నాయి. కొలనులు నిండా నీలము, ఎరుపు, బంగారు రంగుల పద్మాలు ఉన్నాయి. జలయంత్రాలు గాలిలోకి నీటికి ఎత్తుగా విరజిమ్ముతున్నాయి. గాలులు ఆ నీటి జల్లుల నుండి సుగంధాన్ని మోసుకుపోతూ తమ స్పర్శతో పౌరులను సేద తీరుస్తూ తపింపజేసే గ్రీష్మ దినాలను సైతం ఆహ్లాదకరమైన వసంతంగా అనిపింపజేస్తాయి. కొంగల కలకలము, నెమళ్లు చేసే కింకార ధ్వనులు అంతటా వినవస్తుంటాయి. అయోధ్యలోని సెలయేళ్లలోనూ, పిల్ల కాలువల్లోనూ ప్రవహించే నీరు చెరుకు రసంలా తీయగా ఉంటాయి. ఆ నీటిని త్రాగటానికే కాక అనేక మామిడి తోటలను సాగు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు. చాలా సౌధాలు, భవంతులు వాస్తుయుక్తంగా యోజన చేయబడి, రత్నమాణిక్యాలతో నిర్మింపబడి, జెండాలతోనూ తోరణాలతోనూ అలంకరింపబడి ఉన్నాయి. వాటి సొగసు వైకుంఠంలోని భవంతులతో తలపడుతూ ఉంటుంది. వివిధాయుధ ప్రయోగాలతో ఆరితేరి నేర్పరులైన విలుక్కాండ్రు, ఒకే సమయంలో కొన్ని వేల మందితో తలపడగల రధికులు, ఇలాంటి వేలాది మంది యోధులు ఆ మహానగరాన్ని అప్రమత్తంగా సంరక్షిస్తూ ఉంటారు. అయోధ్యలోనికి దారి తీసే రహదారులన్నీ ఎప్పుడూ యాత్రికులతో రద్దీగా ఉంటాయి. ప్రపంచం నలుమూలల నుండి రాజులు, రాజకుమారులు వచ్చి అయోధ్య మహారాజుకు తమ కప్పాలను చెల్లించి నివాళులు అర్పిస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వ్యాపారులు వచ్చి అక్కడ విపణి వీధుల్లో విక్రయాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ పురోహితులు తరచుగా యజ్ఞజ్వాలల్లో ఆజ్యంతో ఆహుతులు చేస్తూ, వేదమంత్రాలు ఉచ్చరిస్తూ, విష్ణు మహిమను కీర్తిస్తూ కనిపిస్తుంటారు. తమ ఇంద్రియాలను జయించి సత్యధర్మాలకు అంకితమైన ఈ బ్రాహ్మణులు సకల సద్గుణ సంపన్నులైనట్టి వారు. దశరథ మహారాజు సకల భూమండలాన్ని ఏకచక్రాధిపత్యంగా పాలిస్తున్న చక్రవర్తి. ఓ గొప్ప రాజర్షి, మహర్షి స్థాయికి చెందిన వానిగా పరిగణింపబడుతున్నాడు. అసంఖ్యాకమైన శత్రువులతో ఒంటరిగా పోరు సల్పగలిగిన ఆయన అసమాన యోధుడు. ఆ మహారాజు పౌరులు కూడా సంపూర్ణంగా పవిత్రవర్తనులైనందున అయోధ్య నగరం వైదిక సంస్కృతి యొక్క నిర్దిష్ట చిత్రంగా విరాజిల్లుతున్నది. ఊహించగల ఐశ్వర్యాలన్నీ అక్కడ సమగ్ర రూపంలో కొలువుతీరి ఉన్నాయి. పాపమయ జీవన ఫలితంగా దాపురించే భౌతికమైన దౌర్భాగ్యాలు అక్కడ మచ్చుకైనా కానరావు. అయోధ్యుని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణాల వారు రాజ్యం యొక్క శాంతి సౌభాగ్యాల కోసం పరస్పరం సహకరించుకుంటూ కృషి చేస్తుంటారు. మోసగాళ్లు కాని, నిర్భాగ్యులు కాని ఎవరూ లేరు. అహంభావము, నాస్తికత్వము, మొరట ప్రవర్తన, కఠినోక్తులు ఎక్కడా కనిపించవు. అంతటి కళ్ళు చెదిరే ఐశ్వర్య వైభవాలలో ఓలలాడుతున్నప్పటికీ దశరథ మహారాజు అసంతుష్టితోనే ఉన్నాడు. తన వంశాన్ని కొనసాగించే పుత్ర సంతతి కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ ఫలించలేదు. చివరిగా ఎంతగానో ఆలోచించిన మీదట పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించాడు. ఈ తలంపుతో రాజపురోహితులను పిలిపించడానికై తన ప్రధాన సచివుడైన సుమంత్రుణ్ణి పంపించాడు. వశిష్ఠుడు, వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులు వచ్చి సమావేశం కాగా దశరథ మహారాజు వారిని ఉద్దేశించి, ఓ ద్విజోత్తములారా, ఒక పుత్రుణ్ణి పొందాలనేది ఎంతో కాలంగా నాలో తీరని కోరికగా ఉండిపోయింది. పుత్ర సంతానం కోసం నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
నాకు వారసుడంటూ లేకపోవడంతో ఇకపై ఎంత మాత్రం సంతోషాన్ని నటించలేను. నిజానికి నా రోజులు వ్యర్థమైనట్లు కనిపిస్తాయి. అందువల్ల ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట దయాపూర్వకమైన మీ అనుమతితో అశ్వమేధ యాగం చేయాలన్న నిర్ణయానికి వచ్చాను. మీరంతా సర్వశాస్త్ర పారంగతులైనందున నన్ను సరియైన మార్గంలో నడిపించగలరన్న విశ్వాసంతో ఉన్నాను అంటూ ప్రసంగించాడు. పురోహితులంతా దశరథ మహారాజు చేతల పెట్టిన అశ్వమేధ యాగానికి ముక్త కంఠంతో ఆమోదం పలికారు. ఆ పైన మహారాజు ఆలస్యం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి మంత్రులకు ఆదేశమిచ్చాడు. తర్వాత సుమంత్రుడు దశరథ మహారాజుకు గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో సనత్కుమారుడు చెప్పగా తాను విన్న ఈ క్రింది కథను వివరించాడు. ప్రియమైన రాజా, ఈ కథ మీకు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే రత్నాల్లాంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కానున్నారని ఇది సూచిస్తున్నది అంటూ సుమంత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు. వెనుకటి మహాయుగంలో వచ్చిన సత్యయుగంలో సనత్కుమారుడు ఇదివరలో ఒకసారి ఇదే కథను చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన సంఘటనలు ఏవీ ఇంతవరకు సంభవించలేదు, కానీ సుదూర భవిష్యత్తులో అవి సంభవించనున్నాయి. రోమపాద మహారాజు వల్ల జరిగిన పొరపాటు వల్ల ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైన కాటక పరిస్థితులు ఏర్పడగా జీవరాశులన్నీ తీవ్రమైన భయాందోళనలకు లోనైనాయి. పరిస్థితులు దుర్భరంగా పరిణమించగా రోమపాద మహారాజు తన ఆస్థానంలోని వేద విధులైన బ్రాహ్మణులను సమావేశపరిచి రాజ్యంలో ఏర్పడిన కాటకానికి కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించాడు. నా వల్ల ఏదో తప్పు జరిగినందువల్లనే నా రాజ్యం ఈ భయంకరమైన క్షామానికి గురి అయినదని నాకు తెలుసు. ద్విజోత్తములారా, మీ జ్ఞానం అపారమైనది కనుక నేను గతంలో చేసిన పాపాలకు దయచేసి ప్రాయశ్చిత్తాన్ని విధించండి అని వేడుకున్నాడు. బ్రాహ్మణులు అతనితో, ఓ రాజా, భృగి ఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యంలో నివసిస్తున్నాడు. భృగి ఋషి కశ్యపుని కుమారుడు. అతని కుమారుడి పేరు ఋష్యశృంగుడు. ఈ ఋషికుమారుణ్ణి నీ రాజ్యానికి తీసుకువచ్చి నీ కుమార్తె అయిన శాంతనిచ్చి వివాహం జరిపిస్తే ఈ కరువు కాటకాలు తక్షణమే ఉపశమిస్తాయి అన్నారు. నిజానికి శాంత శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినప్పటికీ ఆయన తన మిత్రుడైన రోమపాదుడికి సంతానం లేకపోవడంతో అతని అభ్యర్థన మేరకు శాంతను పెంచుకోవడానికి ఇచ్చాడు. కాటకాన్ని అంతం చేయడానికి ఒక మార్గం దొరికిందని రోమపాద మహారాజు ఎంతగానో సంతోషించాడు. కానీ ఋష్యశృంగుణ్ణి వెంటబెట్టుకుని రమ్మని పురోహితులకు చెప్పినప్పుడు వారు తిరస్కరించారు. రాజా, భృగి ఋషి యొక్క కుమారుణ్ణి ప్రలోభపెట్టి ఇంటి నుంచి తీసుకువచ్చే ప్రయత్నం మేము చేస్తే ఆయన మమ్మల్ని శపిస్తాడు. ఋష్యశృంగుణ్ణి మొదటి నుంచి ఏకాంతంలో ఉంచి అతని తండ్రి పెంచుతున్నాడు. అతను మరొక నరమానవుణ్ణి చూచి ఎరుగడు. ఋష్యశృంగుడు స్త్రీ జాతికి చెందిన వారిని ఎన్నడూ ఒక్కసారి కూడా చూచి ఉండనందున అతనికి స్త్రీ సుఖం కూడా బొత్తిగా తెలియదు. ప్రియమైన రాజా, మేము నీ శ్రేయస్సు కోరే వారమైనందున ఋష్యశృంగుణ్ణి నీ రాజ్యానికి రప్పించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించాము. అత్యంత సౌందర్యవతులైన వేశ్యలను అక్కడికి పంపి వారి వయ్యారాలు ఒలకబోసి అతన్ని మోహింపజేయాలి. ఈ పద్ధతిలోనైతే పని సులభంగా నెరవేరుతుందని మా నిశ్చితాభిప్రాయం. వారి పథకానికి రోమపాద మహారాజు సమ్మతించి యవ్వనవతులు అందగత్తలైన వేశ్యలను నంపాడు. ఋష్యశృంగుణ్ణి పై విధంగా తీసుకురావాలని రాజుగారు సూచించగా అందుకు తగిన బహుమానాలను ముట్టచెప్పు తామని ఆయన వాగ్దానం చేయగా ఆ యువ ఋషిని ఎలాగైనా సరే తీసుకువచ్చేందుకు నిశ్చయించుకున్న వారై ఆ యువతీమణులు అరణ్యానికి వెళ్లారు. ఆ పైన ఆ వేశ్యాంగనలు మృగి ఋషి ఆశ్రమానికి దగ్గరలోనే తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని అదను కోసం కాచుకొని ఉన్నారు. అలా ఉండగా ఒక రోజున ఋష్యశృంగుడి ఇంటి నుండి బయలుదేరి బయట తిరుగుతూ అనుకోకుండా వేషల శిబిరానికి రావడం తటస్థించింది. ఋష్యశృంగుని చూసి ఆ యువతులు ఆనందోత్సాహాలతో అతన్ని సమీపించారు. నీవెవరు అని ఆ యువకుడిని అడగగా, నేను